రైతులు ఒకే రకమైన విత్తనాలు అడగొద్దు. వ్యవసాయ మంత్రి గారి హుక్కుం. అన్ని రకాల విత్తనాలు కొనుగోలు చేయాలి. రాష్ట్రంలో కొరత లేదు, ఎక్కడ ఆందోళన లేవు, విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉన్నాయి. తెలిసి మాట్లాడుతున్నారా మంత్రి గారు, లేకపోతే తెలియక మాట్లాడుతున్నారా? మీ పరిధి గంతే అనుకుంటున్నారా? ఇప్పుడు మాకు పొలం ఉన్నది, మా పొలంలో మొక్కజొన్న పండుతుంది, నువ్వు వరి విత్తనాలు ఇస్తాను అనుకుందాం. మాకు మొక్కజొన్న వేసుకుంటాం కానీ నువ్వు ఇచ్చే వరి విత్తనాలు మాకెందుకు? ఒకే రకమైన విత్తనాలు అడగద్దంటే దాదాపుగా తెలంగాణలో దాదాపుగా 80 నుండి 70% భూమి ఒకే రకంగా ఉంటది. అక్కడ ఒకే రకమైన పంటలు ఎత్తనే పండుతాయి. మన దగ్గర ఎక్కువ ఏం పండేది? మొక్కజొన్న, పత్తి, వరి, ఇవే ఎక్కువ పండుతాయి. మన దగ్గర పసుపు తక్కువ పండుతుంది, గట్టి నిజామాబాద్ సైడ్ పండుతుంది. లేకపోతే మిరప వేసుకుంటారు కొంతమంది, ఇటు వరంగల్ కావచ్చు, ఆదిలాబాద్ లో కావచ్చు, కొన్ని దిక్కుల మిరప వేసుకుంటారు. అరే నీకు భూమి అంతకే తిరుగున్నప్పుడు ఒకే రకమైన పంటలు వేస్తారు కదా. భూమిలో ఏ పంట అయితే పండుతుందో గా పంట వేస్తారు. నువ్వు ఇక్కడ తీసుకొచ్చి యాపిల్ పండ్లు పండించమంటే పండుతాయి? ఇక్కడ ఆపిల్ పండ్లు పండుతాయి? ఇక్కడ చెప్పు జర, ఏం మాట్లాడతానో. లేకపోతే తేయాకు తోటలు పండుతాయి మన దగ్గర, కాఫీ తోటలు పండుతాయి మన దగ్గర? జ్ఞానం ఉండి మాట్లాడుతున్నా, మీరు మంత్రులు జ్ఞానం లేక మాట్లాడుతున్నారా? భూమి స్వరూపాన్ని, భూమి స్వభావాన్ని అర్థం చేసుకొని రైతు ఏ పంట వేస్తే ఏ పంట పండుతుంది అని తెలుస్తుంది రైతుకి. నువ్వే చెప్తావా ఒక రకమైన విత్తనాలు అడగొద్దు మమ్మల్ని, మా దగ్గర ఉన్న విత్తనాలు అడుగుర్రి? ఏం సిగ్గు తక్కువ మాట్లాడాక ఇవి? మీరు మంత్రులు అనే, మీరు మంత్రులు. రైతుకి ఏ పంట వేయాలో ఆయన భూమిలో ఏ పంట పండుతుందో ఆయనకు స్పష్టంగా తెలుసు. ఆయన వచ్చి అయ్యా మాకు ఈ విత్తనాలు కావాలన్నప్పుడు ఆ విత్తనాలు నువ్వు స్టాక్ ఉంచాలి. శాతగాని పని కాబట్టి, శాతనైతే లేదు కాబట్టి మా దగ్గర ఉన్నాయే ఇత్తం. ఈ ఎట్లున్నదంటే ఆ సినిమా ఏంటిది, కింగ్ సినిమా. అది కింగ్ సినిమాలో బ్రహ్మానందంగా ఉంటాడు కదా సంగీత దర్శకుడు. వాడు ఏ పాట వాడమన్నా కానీ ఒక్కటే వాయిస్తాడు వాడు. నాగార్జున వస్తాడు, చలో పాట కైగట్టరా అంటే ఆ హిందీ పాట కైగడతాడు. కజిరారే కజిరారే పాటను వేరే తిరిగా పాడతాడు. ఇది ఆల్రెడీ ఆ ట్యూన్ మనకు తెలుసురా బాబా, 4 జరితే సొంత పాట వాడరా అంటే ఇక వానికి వచ్చింది పాడతాడు. మీరు కూడా గట్టినే ఉన్నది, బ్రహ్మానందం శ్రేష్ఠ లెక్కనే ఉన్నది. మీ దగ్గర ఒక విత్తనాలు ఉన్నాయి గంతే, గవే కొనుక్కపోరు అని చెప్తాను మీరు.